బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ని ఎలా ట్రేడ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను అల్ట్రా సెమెన్కో స్టాక్ని తీసుకున్నాను. ఎస్టర్డే చార్ట్లో నాకు ఇది కనిపించింది. సో మనం టూల్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి చూస్తున్నట్టయితే ఒకటే రేంజ్లోనే ఒక 2-3 టైమ్స్ హై అనేది అవుతుంది, లో అనేది ఉంటుంది కదా. అక్కడ పర్టికులర్ ఏరియాస్ దగ్గర మనం ఆ బాక్స్ని డ్రాగ్ చేస్తూ మార్క్ చేసుకోవాలి. కావాలంటే మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాక్స్ అనేది అలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు పాయింట్స్ దగ్గరికి. ఎప్పుడైతే మనకి అప్వర్డ్ బ్రేక్ అయిపోయి ఒక క్యాండిల్ ఫామ్ అయినాక నెక్స్ట్ క్యాండిల్కి అప్వర్డ్ అయితే అప్వర్డ్ ఎంట్రీ తీసుకుంటాం, డౌన్వర్డ్ బ్రేక్ అయిపోతే డౌన్వర్డ్ ఎంట్రీ తీసుకుంటాం. బఫర్ మన బాక్స్ కన్నా ఒక 5 to 6 పాయింట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే సడన్గా స్టాప్లెస్ హిట్ అయిపోయి మన టార్గెట్ని అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా బఫర్ పెట్టుకోవాలి. ఒక క్యాండిల్ అంతా అయిపోయాక నెక్స్ట్ క్యాండిల్కి మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. వాల్యూమ్ని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు ఈ చార్ట్లో చూసినట్టయితే ఈ బాక్స్ ప్యాటర్న్ డౌన్వర్డ్ బ్రేక్ అయిపోయినాక 40 పాయింట్స్ టు అబవ్ అనేది మనకి వచ్చేసింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.